హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమా సాయి డైరీస్. ఈ వీడియోలో మనం సౌత్ కొరియాస్ మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన కొరియన్ స్ట్రీట్ టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చూడటానికి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్వీట్ అండ్ సేవరీ ఫ్లేవర్స్తో అద్దరిపోతుంది. ట్రస్ట్ మీ, ఇది ఒక్కటి తింటే చాలు, ఆఫ్టర్నూన్ వరకు సరిపోతుంది, అంత ఫిల్లింగ్గా ఉంటుంది. ముందుగా ఈ టోస్ట్లోని ఫిల్లింగ్ కోసం ఒక కప్పు క్యాబేజీ, ఒక హాఫ్ కప్ క్యారెట్, అలాగే ఒక స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ వేసుకోవటం వల్ల ఈ రాగా ఉన్న వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్ అవుతాయి. నాన్ వెజిటేరియన్స్ ఈ వెజ్జీస్లో ఎగ్స్ని క్రాక్ చేసుకుని స్పైసెస్ యాడ్ చేసుకుని ఆమ్లెట్లా వేసుకుంటే సరిపోతుంది. మన ఈ వెజ్ రెసిపీకి ఒక బౌల్లో 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లవర్, హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని లమ్స్ ఏమీ లేకుండా ఉండేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజ్జీస్లో ఈ బ్యాటర్ని యాడ్ చేసుకుని వెజ్జీస్ అన్నిటికీ బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని మనకు నచ్చిన బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దాని నిండా ఒక సైడ్ బాగా బటర్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా బటర్ వేసుకొని మనం చేసుకున్న ఈ ఫిల్లింగ్ని యాడ్ చేసి స్పూన్తో శాండ్విచ్ షేప్ లాగా చేసుకుని బోత్ సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఇది కాలుతూ ఉండగా మనం బ్రెడ్ స్లైసెస్ని కూడా ప్యాన్ మీద వేసుకుని 2 సైడ్లు బాగా టోస్ట్ చేసుకోవాలి. ఈ ఫిల్లింగ్ రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత దాని మీద ఒక చీజ్ స్లైస్ పెట్టుకుని అలాగే ఒక బ్రెడ్ స్లైస్ మీద కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుని ఈ ఫిల్లింగ్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టుకోవాలి. తర్వాత దీని మీద టమోటా కెచప్ అలాగే మైనీస్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ తీసి దీని మీద పెట్టుకోవాలి. అంతేనండి, మన కొరియన్ స్ట్రీట్ టోస్ట్ రెడీ. చూసారా ఎంత సింపుల్లో చేసుకోవటం? మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.